నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాలు వెలుగు చూస్తున్న అధికారులు చీకటి ముసుగులో ఉంటున్నారని స్థానిక సీఎంసీ హాస్పిటల్ సమీపంలో ఎర్రని గ్రావెల్తో చిత్రాడ బ్రిడ్జి వద్ద అమ్మకాలకు టూలైట్ బోర్డులు పెట్టిన జగయ్య చెరువులో నకిలీ పట్టాలు సృష్టించే సైట్లను లక్షలాది రూపాయలకు వ్యాపారం చేసుకుంటున్న అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని సోమవారం పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో సిపిఐ ప్రజా సంఘాలు నాయకులు డిప్యూటీ పీడీ నిలదీశారు. తక్షణమే కబ్జాలు అరికట్టాలని ఫిర్యాదు. జగ్గయ్య చెరువులో ఏళ్ల తరబడి నకిలీ పట్టాలు సృష్టించి స్థలాలు అమ్ముకుంటున్న అధికారులు దృష్టి సారించకపోవడంపై కబ్జాదారులకు అధికారులకు కాంట్రాక్ట్స్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లమని ఇంతవరకు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా నాయకులు రాజాల నాగేశ్వరరావు, కండవల్లి సుబ్బారావు, సురవరపు సత్యరాజు, కె మనీష్ పాల్గొన్నారు. వందలాది ఎకరం కబ్జాకి గురవుతున్నా కూడా ఇది 10 రోజుల నుంచి ఈ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని అధికార ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా ఆ స్థలానికి వెళ్ళి పరిశీలన చేసి ఏంటి భూమి అనేది కూడా నిర్ధారణ చేయలేని పరిస్థితిలో పిఠాపురం రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ శాఖ అధికారులు నిర్లక్ష్యం ఇక్కడ కనబడతా ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందని మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇక్కడ అగ్రహారం సిఎంసి హాస్పిటల్ కాంపౌండ్ వాల్ పక్కన 90 సెంట్లు గురవుతుందని కబ్జాకు గురవుతుందని చెప్పడం జరిగింది. ఇంతవరకు అక్కడికి వెళ్ళి పరిశీలన చేసిన సందర్భం లేదు. అదేవిధంగా చిత్రాడ బ్రిడ్జి దగ్గర ఎకరం భూమి ఏకంగా టూలైట్ బోర్డులే వ్యాపారం చేసుకోవడానికి పెట్టేయడం జరిగింది. అది కూడా అధికారి పరిశీలన చేయడం లేదు. ఇక్కడ మాదాపురం గోదావరిగొట్టు దగ్గర 40 సెంట్లు భూమి కబ్జాగా అవుతుంది. అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన సందర్భం లేదు. జగ్గేశ్వరిలో అయితే నకిలీ పట్టాలు సృష్టించుకుని ఏకంగా పేద కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టి నిరుపేదలకి కట్టిన ఇల్లుల్లో అద్దెలకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. లేనోడు లేకుండా పోతున్నాడు, ఉన్నవాడు మాత్రం సైట్లు ఎకరాలు ఇక్కడ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు. అనేక సార్లు మేము ఫిర్యాదు చేస్తున్నా కూడా ఈ అధికార యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదని ఇవాళ మేము సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని గురించి కలెక్టర్ గారిని కలిసాం, పీడీ గారిని కలిసాం, ఇప్పుడు కమిషనర్ వారిని కూడా కలిసాం. దీని మీద తదుపరి చర్య బుధవారం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది బుధవారం తీసుకోకపోతే మాత్రం ఇక్కడ పట్టణ పరిధిలో ఉన్న పేదలందరినీ మేమే ఈ స్థలాలను గుర్తించి వాళ్ళతో పాకలేంతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భూములు అక్రమంగా గురవుతుంది, మీ స్థానిక ఎమ్మెల్యేకి వెళ్ళిపోతుంది, ఎమ్మెల్యేకి తెలియపడతారు. ఈ భూ వివాదం అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియపరిచిన సందర్భం లేదండి. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ఆయన కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదన్నదే మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలియపరచాలి. కానీ అధికారులు ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఇదవుతున్నారు? కబ్జాదారులకి వీళ్ళకి ఏమైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉండి ఇలా చేస్తున్నారన్నది మాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో అగ్రహారం పిఠాపురం పట్టణంలో అగ్రహారం దోబిఘాట్ సుసారాలు ఉన్నాయి. ఆ సుసారాల పరిధిలోని గతంలో వర్మ గారు మాకు 3 లక్షలు ఇచ్చించారు ఏమన్నా వర్క్ అక్కడ చేసుకోమని. ఆ 3 లక్షలు పెట్టి లోపల ఫ్లోరింగ్ చేయడం జరిగింది. తర్వాత మా అమ్మ నాన్నపేట అక్కడ ఒక షెడ్డు 12 లక్షలు పెట్టి నేను నిర్మాణం చేయడం జరిగింది. నుయ్యికి సపటా నుయ్యికి రోడ్డు అక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైనా చనిపోతే 4 వార్డులకు సంబంధించింది. అది 28వ వార్డు, 29వ వార్డు, 2వ వార్డు. అక్కడికి ప్రజలు వచ్చి కొంతమంది దానం చేసుకోవడం, కొంతమంది పూడ్చుకోవడం జరుగుతుంది. గత 20 ఏళ్ల క్రితం ఆ యొక్క భూమి, దానికి ఆనుకున్న భూమి 2 ఎకరాల 60 సెంట్లు మాది సొంతదే. మేము కొంచెం అనివార్య కారణాల వల్ల కాకినాడ వాళ్ళకి అమ్మడం జరిగింది. అలాగే మా తాతయ్య కొడుకు 7 ఎకరాల 60 సెంట్లు కాకినాడ వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులకి అమ్మడం జరిగింది. వాళ్ళు వచ్చి ఏళ్ళో వచ్చి ఇప్పుడు
ఆ శ్మశానాలు గోడ పగల కొడేసి శ్మశానాలని ఆక్రమణ చేసి ఇంచుమించు 27 సెంట్లు వస్తుందని మాకు తెలిసింది. అలాగే ఈ కాలువ పంట కాలువ సుమారు 700 మీటర్లో ఇంచుమించు 60 సెంట్లు అది వస్తుంది. 4 మీటర్ల ఎడల్పుని మేము చూస్తే నేను కాంట్రాక్ట్ని జనసేన కార్యకర్తను కూడా నేను 20,000 గ్లాసులు కొట్టించాను, 100 సభ్యత్వాలు చేయించాను. ఇప్పుడు కాదండి, ఫస్ట్ జనసేన ఫస్ట్ని నేను ఈ రిప్రజెంటేషన్ ఎంపీ గారికి కూడా మొన్న ఇవ్వడం జరిగింది, తుమ్మల బాబు గారికి కూడా జరిగింది. ఆ నేరేడు చెట్లు, ఆ గొట్టు మీద నేరేడు చెట్లు, జమ్మి చెట్లు, తాడి చెట్లు కూడా నేను ఆపడం జరిగింది. నా వల్ల అవ్వలేదు. నన్ను ఆ బుల్డోజర్తో తీసుకొచ్చి పోలీస్ కేసు కూడా పెట్టారండి వీళ్ళు నా మీద. ఏంటంటే మాకు పడక ఈ అనాక్రమత్వం అయిపోతుంది. ప్రతి దిక్కున శ్మశానాలు లేక చాలామంది రోడ్డు పక్కన బీపత్తుపాడు అనగా ఈ సుబ్బంపేట అనగా ఉప్పాడు అనగా రోడ్డు పక్కన దహనం చేసుకుంటున్నారు. ఉన్న శ్మశానాలను ఆక్రమించుకుంటున్నారు బాబోయ్ అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, పీడీ గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఆఖరికి జిల్లా పేషెంట్కి ఇచ్చిన నాకు అయితే ఉపయోగం కనిపించలేదు. ఎందుకు బాధపడుతున్నారంటే మా అమ్మ నాన్న అక్కడ 12 లక్షలు ఇచ్చించి నేను పక్కనే షెడ్డు నువ్వు ఇవన్నీ చేయించాను కాబట్టి, ఆ పొలం గతంలో నాది కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి, ఆఖరి ఊర చెరువు ఇరిగేషన్ వాళ్ళని అడిగితే, జౌరిపల్లి సెక్రటరీని అడిగితే మా పరిధిలోకి రావట్లేదు అండి అన్నాడు. రైతు వారి కాలం అంటే 150 ఎకరాలు ఆయకట్టండి, ఇది గతంలో మాదే, కొంచెం చూడండి అండి బాబు అంటే నేను ఎంఆర్ఓకి రాస్తానండి, ఆక్రమణ అయితే కరెక్టే అన్నారు. ఇరిగేషన్ వేయి, మీకే పడతలేదండి, ఇరిగేషన్ వేయి అంటున్నాడు. అలాగే వీళ్ళ సెంటు 8 లక్షలకు అమ్ముకుంటున్నారండి. కావాలంటే ఎవరు వెళ్ళి అడిగినా బైపాస్ రోడ్డు ఆనుకుని సెట్ ఎంత అని అడిగితే 8 లక్షలు తక్కువ. ఈ చివరికి రాబోతే 5 లక్షలే పడుతుంది. వీళ్ళ డబ్బులు ఇచ్చి మన డిపార్ట్మెంట్ని, ఈ యొక్క డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్, ఎవరినైతే ఎవరిని కొని పారేస్తారండి. మా మాట ఏమి విలువ లేదు. ఎన్నోసార్లు ఇది 4వసారి రిప్రజెంటేషన్. ఈ మీడియాకి కూడా చాలా ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే ఈ శ్మశానాలు కాపాడండి బాబు, మీకు దండం ఉంటుంది. మొన్న ఏవి కాపాడకపోయినా పర్లేదు. ఈ ఫోటోలు ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కావాలంటే గుడకి వెళ్ళి నేను 3,000 ఖర్చు పెట్టి ఆ కాగితాలు కూడా తెచ్చాను, ఆ ప్లాన్లు కూడా మీకు ఇస్తున్నాను. మైనింగ్ ఇదిగోండి, ఇది నేను కాకినాడ అర్జీ పెట్టుకున్నది PJ20లో, ఇది పిఠాపురాన్ని అర్జీ పెట్టుకున్నది. 107 రోజులు రాసేది ఏకంగాని. 107 రోజులకి వాళ్ళ సైట్లో అమ్ము తెంగుతారు, 107 రోజులకి. ఇది మైనింగ్ గోల్డ్ రిప్రజెంటేషన్ అండి. అతను ఫోన్ ఎత్తున్నాడు కానీ కట్ చేస్తున్నాడు. మైనింగ్ గోల్డ్ ఎందుకు కట్ చేస్తున్నాడు అంటే 8 అడుగులు లోతండి. ఇది 1 అడుగు 2 అడుగులు కాదు, 8 అడుగులు లోతు. ఇది కప్పెట్టింది. ఆ రాయల్టీ ప్రభుత్వానికి కట్టవలసి ఉంటే రాయల్టీ ఈ కొనుక్కున్న సైట్ వాళ్ళు 14 ఎకరాలకి 2,50,00,000 కట్టాలి. నేను కాంట్రాక్ట్గా యాజ్ ఏ కాంట్రాక్టర్గా చెప్తున్నాను. అలాగే నేను గోపాల్ బాబా ఆస్తులు కప్పెట్టాను గతంలో 15 ఎకరాలు. నేను అప్పుడు రాయల్టీ కట్టగా 2 లక్షలు మొన్న కట్టవలసి వచ్చిందండి రాయల్టీ. మొన్న ఆ రోజుల్లో 2 లక్షలు అంటే ఈ రోజుల్లో ఎంతో చూడండి. అంటే వీళ్ళ 2,50,00,000 కట్టాలండి. ఇది కూడా ఎగదేస్తారు వీళ్ళు. మరి ఎంత కట్టారన్నది నాకు తెలీదు. 8 అడుగులు లోతండి. మీరు కొలితేని వాళ్ళకు కూడా విన్నవించాలని, ఎవరికి గొర్రెల శాఖకి, ముఖ్యంగా కాకినాడ ఏడి, రాజమండ్రి ఏడి, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఈ ఫోటో తీసుకోవచ్చు.